క్యారెట్ హల్వా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో ఎలాంటి సోది లేకుండా చెప్పేసా వినేసేయండి. ఫస్ట్ నేను చెప్పినట్లు క్యారెట్ హల్వా చేస్తే ఇలా టెంప్టింగ్‌గా ఉంటదనమాట. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ క్యారెట్లు తీసుకొని పీల్ రిమూవ్ చేసేయాలి అన్నిటికి. రిమూవ్ రిమూవ్ చేసిన తర్వాత పైన కొసకు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటినన్నిటిని తురుము పట్టేసేయండి. ఒకవేళ మీకు తురుము పట్టే ఆప్షన్ లేకుంటే కట్ చేసి మిక్సీ అన్నా పట్టొచ్చు. నేను తురుము పట్టేసా. నెక్స్ట్ బాండీ తీసుకొని దానిలో నెయ్యి వేసి మీ కాడ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసి బాగా వేయించాలి. వేగినాయని ఎట్లా తెలుస్తాయంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అలాంటప్పుడు తీసేయాలి. చూడండి ఈ విధంగా అయిన తర్వాత తీసేయాలన్నమాట. నెక్స్ట్ అదే బాండీలోకి నెయ్యిలోకి తురుముకున్న క్యారెట్ని మొత్తం వేసేసి బాగా ఫ్రై చేయాలి. సో, అలా కొద్దిసేపు అలా వదిలేసి కొంచెం మగ్గినాయి అంటే పచ్చివాసన మొత్తం వెళ్ళిపోతుంది. సో, క్యారెట్ స్మెల్ రాదు. అందుకని ఫ్రై చేయాలా. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పాలు పోసేయాలా. పాలు కొంచెం మరిగినాయి అన్న తర్వాత కొంచెం మధ్య మధ్యలో కలుపుతుండాలి. కలిపిన తర్వాత పొంగుతాయి. అట్లా 3-4 పొంగులు వచ్చిన తర్వాత దగ్గరికి వస్తుందన్నమాట. అప్పుడు షుగర్ వేసేసుకోవాలి. నేను 1 కప్పు క్యారెట్కి 1 కప్పు పాలు వేసాను. అన్నీ మిక్స్ అయితే టేస్ట్ మంచిగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో చున్నీకి కూడా. సో, ఇలా పొంగు వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ నేను అలా 2-3 పొంగులు రానిచ్చాను. తర్వాత షుగర్ వేసేసాను అనమాట. షుగర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. 2-3 మినిట్స్లో అలా మిక్స్ చేస్తుంటే మీడియం ఫ్లేమ్లో ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేస్తుంది. అలా దగ్గరకు వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేయడమే. చూడండి ఇలా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.